ఒకవేళ క్రీస్తుని ప్రకటిస్తున్న వారు అనుకోండి, వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రకటించగలరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా ప్రకటిస్తుంటారు. అందుకే ఏమంటున్నాడంటే, ఎవరైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగరాళ్ళు, కర్ర, చూడండి హైయెస్ట్ వాల్యూతో మొదలుపెట్టాడు. ఆ మెటీరియల్తో మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా బంగారాన్ని తీసుకున్నాడు. బంగారం చాలా వెలగలది. అంటే ఒకడు తన సువార్తను అంత విలువైనదిగా పరిగణించి ప్రకటించినప్పుడు, అంటే క్రీస్తుని అంత విలువగల వ్యక్తిగా ప్రకటించినప్పుడు, అలాగే వెండి, వెలగల రాళ్ళు, కర్ర తగ్గిపోతుంది. ఏంటి తగ్గిపోతుంది అంటే ఆ తీవ్రత తగ్గుతుంది, అలాగే విలువ తగ్గుతుంది. అంటే ఒకడు ప్రకటిస్తున్నప్పుడు వాడు ఏ పరిస్థితిలో ప్రకటిస్తున్నాడు, ఎలా ప్రకటిస్తున్నాడు, రక్షింపబడతారు. రక్షింపబడిన తర్వాత కొంతమంది ఆ రక్షణ దగ్గరే నిలిచిపోయి అందులోనే ప్రకటిస్తారు సువార్త. కొంతమంది ఈ పౌలు లాగా వృద్ధి చెందుతారు. ఎంతవరకు వృద్ధి చెందుతారంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అనే స్థాయికి వెళ్ళిపోతారు. అయితే అందరూ ఆ స్థాయికి వెళ్ళరు. అందరూ త్యాగాలు చేస్తున్న వారు కాదు సేవకుల్లో. అందరూ ప్రభు కొరకు హతసాక్షులుగా మారుచున్న వారు కాదు. అంటే మారాలని కాదు, దేవుడు కోరిన వారు హతసాక్షులుగా మారుతుంటారు. లేకపోతే హతసాక్షులుగా మేము అయిపోయినా పర్వాలేదు అని అంకితం చేసుకుని ప్రభుకి సువార్త ప్రకటించే సేవకులు ఉంటారు. కొంతమంది క్రీస్తుని ప్రకటిస్తూ కూడా వారి సొంత జీవితాల పట్ల కొంత ఆశ కలిగి ప్రకటిస్తుంటారు. కొంతమంది కేవలము రక్షింపబడిన చోటే ఉండి బలహీనతలతో ప్రకటిస్తుంటారు. అంటే వీళ్ళందరూ కూడా మారుమనసు పొందిన వాళ్ళే. ఈ సేవకులందరూ కూడా రక్షింపబడిన వారు. కానీ వాళ్ళ సొంత రక్షణను అన్ని సందర్భాల్లో భయంతో వణుకుతో కొనసాగించుకునేవారు కాదు. ఒక్కొక్కరికి ఒక స్థాయిలో, ఒక్కొక్కరికి ఒక రకంగా వాళ్ళ జీవితాల్లో కొన్ని శ్రమలను వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. కానీ కొన్నిటిని ఎదుర్కోలేక వాడికి ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే సేవ బలహీనపడతారు. వాళ్ళ దగ్గర విని నేర్చుకుంటున్న వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉండిపోతారు. ఇప్పుడు పౌలు దగ్గర నేర్చుకున్న తిమోతి కానీ, సిల్వాను కానీ, శీల కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయి పెరిగింది తప్ప ఎక్కడో అక్కడే ఉండిపోలేదు. ఒక రకంగా యథా రాజా తదా ప్రజ. ఇన్ని స్థాయిలు ఉంటాయా సువార్త ప్రకటించే వాళ్ళు అంటే, ఎవరిలో అయితే ఆత్మ యొక్క తీవ్రతకు అవకాశం ఉంటుందో వాళ్ళు ఉత్తమమైన సేవను చేస్తుంటారు, పరిచర్య చేస్తుంటారు. వేరు వేరు స్థాయిలు, నానా విధములైన స్థాయి ఉన్నాయి కాబట్టి నానా విధములైన పరిచర్యలు ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఒకడు బంగారం, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన, మొదలైన వాటి అంటే ఇలాంటివి ఎన్ని ఉంటాయని ఉదాహరణ ఇవి మాత్రం తీసుకున్నాడు. మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడకుండా మట్టుకుండదు. ఈ సువార్త యొక్క విలువ ఎదుటి వాళ్ళకి కనబడుతూనే ఉంటుంది. క్రైస్తవులు క్రీస్తుని కలిగి ఉన్న క్రియలు చేయకుండా బ్రతకలేదు. ఒకవేళ క్రైస్తవులు అని చెప్పి క్రీస్తుని ప్రతిబింబింపని క్రియలు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ క్రైస్తవ్యం ప్రశ్నార్థకంగా ఉంటుంది. అదే మీరు క్రైస్తవులైనా అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏ క్రైస్తవుడైనా సరే లేదా ఏ సేవకుడైనా సరే వాని పనిని బట్టి వాని విశ్వాసము ఎటువంటిదో అది బయలుపరచబడుతూ ఉంటుంది.